ఎందుకెళ్ళదు బాబు మళ్ళీ పెన్షన్ కావాలంటే మళ్ళీ అమ్మఒడి కావాలంటే జగనన్న రావాలంటే జగనన్న వస్తేనే సంక్షేమం ఉంటుంది. మేమంతా జగనన్న ఓటేయాలా, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలా. మేమంతా అదే అమ్మా మీ ఇంటి నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తాను మేము. అమ్మా మీ ఇంటి నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి మెజార్టీ రావాలా. ఎండలో వచ్చినమ్మా మీకు ప్రచార నిమిత్తం తలుపుల మండలం పెద్దనవారిపల్లికి రావడం జరిగింది. ఇది యామల్గుంది సంగటివారిపల్లికి రావడం జరిగింది. తలుపుల మండలంలో ఇది దేవునిమూల కాబట్టి తలుపుల నుంచే ప్రచారం మేము స్టార్ట్ చేసినాము. 1000 బైక్లతో బైక్ ర్యాలీ చేసి ఈ ఉత్సాహం చూస్తుంటే యువతలో కానీ ప్రజల్లో కానీ ప్రజలు చెప్తున్నారు, ఇక రావనవసరం లేదు, మీరు మెజారిటీ తలుపుల నుంచే స్టార్ట్ అవుతుంది మీకు అని. దీంతోనే మాకు తెలిసిపోయింది తలుపుల మండలంలో ఈ గ్రామాల్లో జగనన్న ప్రభావం ఎంత ఉందనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. జగనన్న చేసిన సంక్షేమం, అది పెన్షన్ కానీ అమ్మఒడి కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి. నాడు నేడులో పిల్లలకు ఏ కాలంలో మేము పిల్లలకు యూనిఫామ్ చూడలేదు, ఒక కార్పొరేట్ స్కూళ్ళలో తప్పితే. జగనన్న వచ్చిన తర్వాత సొంతంగా ఆయన చూసి యూనిఫామ్ ఎలా ఉండాలి, వాళ్ళకి వారం రోజుల పాటు టిఫిన్ భోజనం ఎలా పెట్టాలనేది సొంతంగా మెనూ తయారు చేసిన ఘనత ఈ దేశంలో ఒక మన ముఖ్యమంత్రి జగనన్నకే చెల్లుతుందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎన్నికల్లో ఈ గ్రామ ప్రజలైతే ఏమి, తలుపుల మండలం అయితే ఏమి, కదిరి నియోజక ప్రజలు ప్రతి ఒక్కరూ ఫ్యాన్కు ఓటు వేసి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి నన్ను అసెంబ్లీకి పంపాలని మరియు శాంతమ్మక్కకు పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ ఒకే ఒక మాట లాస్ట్లో చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రం
దుష్టులతో కాపాడుకోవాలంటే మేమంతా, ఎందుకంటే జెండాలు కలిసి వస్తున్నాయి. జగనన్న ఒక్కడే వస్తున్నాడు. ఎందుకంటే జగనన్నది ఒకే ధ్యేయం. ఈ మన రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ బాగుండాలని తపన పడే మా జగనన్నను మీరందరూ ఆశీర్వదించాలని, మరి నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.